ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై దైవవాక్యములో నుండి 96వ కీర్తన 13వ వచన భాగమును మనం చదువుకుందాం. అందరూ తీయండి. పేజీ నంబర్ 503, పేజీ నంబర్ 503, 13వ వచనం. ఆ భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే 98 కూడా చదవండి. 98, 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. గమనించండి ప్రియులారా, చదవబడినటువంటి 2 వచన భాగములలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని వాక్యము తెలియజేస్తా ఉంది. ఏమనంటే, యెహోవా వేచేయుచున్నాడు అంటే దేవుడు వచ్చుచున్నాడు. వాక్యములో ప్రకటన గ్రంథములో భక్తుడైన యోహాను అంటాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ప్రభు ఏం చేస్తున్నాడు? త్వరగా వచ్చుచున్నాడు. ఇదిగో ప్రియులారా, గమనించినట్లయితే ప్రభువు వచ్చుచున్నాడట. ప్రభువు ఏ తెచ్చుచున్నాడు? ఇదిగో వచ్చేస్తున్నాడు. ఎందుకు ప్రభువు వస్తున్నాడు అంటే, భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, ప్రజలకు తీర్పు తీర్చుటకు, అంటే న్యాయమును బట్టి దుర్మార్గతను బట్టి ఇదిగో ప్రియులారా, జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడంటే వచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆయన వస్తున్నాడట. ఏమండి, ఆయన వచ్చేటువంటి సమయము ఒకటున్నది. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, ఇదిగో భూజనులకు తీర్పు తీర్చుటకై. స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ హుషారుగా. ఏమండి, ఆయన ఎందుకు వస్తున్నాడట? ప్రజలకు, భూజనులకు ఏమండి తీర్పు తీర్చుటకై, తీర్పు తీర్చుట కొరకై ఇదిగో యెహోవా వచ్చుచున్నాడు. ఆయన త్వరగానే, చెప్పండి,
ఆయన త్వరగానే వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. అంటే యేసు ప్రభుల వారు మాట్లాడుతూ తెలియపరుస్తున్న మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నేను ఎందుకు వస్తున్నాను అంటే ప్రజలకు తీర్పు తీర్చుటకై. ఏమండి, అందుకనే ఎందుకు ఆయన వస్తున్నాడు చూడండి ప్రియులారా, 9వ కీర్తనలో ఒక్క మాట చదవండి. 9వ కీర్తనలో మనం ఇందాక చదువుకున్నాం. 9వ కీర్తన ప్రియులారా 8వ వచనం చూడండి. యెహోవా నీతిని బట్టి తీర్పు తీర్చుటకు, లోకమునకు తీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు. మొట్టమొదటిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఏమండి, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడు. అంటే లోకము అనగా అర్థమేంటో చెప్పనా? లోకము అనగా ఇదిగో మనమే. ఏమండి, ఒక కవి అన్నాడు ఏమనంటే, లోకం అంటే మనుషులంటే మట్టి కాదై. చెప్పండి. దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై. అర్థం కాల? ఇప్పుడు లోకం అంటే ఏంటి? లోకమునకు నీతిని బట్టి ప్రభువు తీర్పు తీరుస్తాడంట. అనగా ప్రియులారా, లోకములో ఉన్న మనుష్యుల యొక్క నీతిని బట్టి ఇదిగో దేవుడు తీర్పు తీరుస్తాడు ఒకరోజు. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే లోకములో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని నీతిని బట్టి తీర్పు తీర్చుటకు ఆయన వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిది నీతిని బట్టి తీర్పు తీరుస్తాడట. అంతేకాదు దుర్మార్గతను బట్టి కూడా. అక్కడే మనం చూడొచ్చు ప్రియులారా. 16వ వచనం చదవండి. అదే 9:16. ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దుష్టులు వారు చేసిన దానిని అనుభవిస్తారంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. అంతేకాదు ఇంకా దేనిని బట్టి? దుర్మార్గతను, దుష్టత్వమును బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వచ్చుచున్నాడు ప్రియులారా. ఆయన వచ్చి ప్రజలందరికీ తీర్పు తీరుస్తున్నాడు. ఇదిగో తీర్పు తీర్చే గడియ ఒకటి ఉన్నది. ఆయన ఏ డేటిని బట్టి తీర్పు తీరుస్తాడు అంటే మనుష్యుల ఇదిగో ప్రవర్తించిన ప్రవర్తనలను బట్టి, క్రియలను బట్టి, పనులను బట్టి, రకరకములైన కార్యములను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనుష్యులందరికీ చెప్పాలి, మనుష్యులందరికీ తీర్పు తీరుస్తాడు. పాట ఒకటి ఉంది కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అంటే ఆ రోజు ఏమిటి అంటే తీర్పు తీర్చబడే రోజటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీర్పు తీర్చబడే రోజు. ఎందుకో చెప్పనా ప్రియులారా, ఏమండి, లోకములో మనము చేస్తున్న ప్రతిదానిని బట్టి నీవు ఆనందపడవచ్చేమో, సంతోషపడవచ్చేమో, కానీ ప్రియులారా తీర్పు దినమందు నీవు చేసిన కార్యములను బట్టి ఒకరోజు దుఃఖపడే సమయము ఒకటి ఉన్నది. అందుకనే సామెతలు అంటాడు ప్రియులారా, ఏమని అంటాడు చెప్పనా,
చూడని అవసరం లేదు, కానీ గమనించండి. సామెతల్లో అంటాడు ఒక మాట, ఏమండి, నవ్వుతూ చేసేటువంటి కార్యక్రమములను బట్టి ఒకరోజు నీవు ఏడుస్తూ అనుభవిస్తావట. అంటే ప్రతిది కూడా ఎలా చేస్తా? నవ్వుతూ. అబ్బా ఎంత చక్కగా నవ్వుతాము, నవ్వుతూ చేస్తాం. పాపాలు, చెడు కార్యాలు నవ్వుతూ చేస్తాం. ఒకరోజు ఏడుస్తూ వాటిని అనుభవిస్తాం. ఆ రోజు ఏది? ఏడ్చే రోజు. ఏమండి, ఏడ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఏ రోజు అంటే యేసయ్య తీర్పు తీర్చే రోజు. అది దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. గమనించండి, ఆయన వచ్చి వేటేటిని బట్టి తీర్పు తీరుస్తాడంటే ప్రియులారా, నేను త్వరగా 4 విషయాలు చెప్తాను, తొందరగా త్వరగా. ఆయన ఏటిని బట్టి తీర్పు తీరుస్తాడంటే ముందుగానే ఒక అవగాహన చెప్తున్నాడు దేవుడు. నేను వచ్చినప్పుడు ఏటేటిని బట్టి తీర్పు తీరుస్తానో నువ్వు ముందుగా ఎరిగావనుకో, ఒకవేళ వాటిని సరి చేసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. సరి చేసుకోగలిగితే చెప్పరేమండి అమ్మా. ఒకవేళ సరి చేసుకోగలిగితే సరి చేసుకోవచ్చు. అర్థం కాల? అవకాశం కుదరలేదయ్యా అనుకుంటాను. చెప్పినా చెప్పండి, చెప్పినా వినలేదు అనుకోండి, తదుపరి పరిస్థితి ఏంటి? పరిణామం ఏంటి? ఏమండి, నీకు జరిగిన ఇబ్బందికి నువ్వే పాత్రుడవు. ఏమండి, ఒక మాట చెప్తాను. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ ఒక్కడైనన్నాడా? లెక్క చేశారా? ఒరే బాబులారా, ఏమండి, జలప్రలయం రాబోతుంది, దేశం నశింపు కాబోతుంది, ప్రజలందరూ చచ్చే పరిస్థితులు ఉన్నారా, మీరు మారండిరా, మారి ఓడలోనికి ప్రవేశించండి. రేపా ముసలోడా అనని ఇదిగో ప్రియులారా ఎత్తివేతగా మాట్లాడారు. చెప్పినా సరి చేసుకోవాల, వినలా. వెంటనే ప్రియులారా ఇదిగో జలప్రలయము రానే వచ్చింది. 4-5 రోజులు విడవకుండా వర్షం కురియటం స్టార్ట్ అయింది. మోకాల్లోతు నీళ్ళు వచ్చాయి, ఇంకా పెరుగుతున్నాయి. ప్రజలు మాట వెళ్ళి ఇప్పుడు ఇదిగో అందరూ చారవలసిన వారంతా చేరివేశారు ఓడలోనికి. తలుపు మూయబడిపోయింది. ఒకవేళ నోవాహు దగ్గర తాళం ఉంటే నోవాహు తీస్తాడేమోనని దేవుడు ఏం చేశాడు? ఆ తాళపు చెవి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ప్రజలంతా తాత, నోవాహు తాత, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అంటే, అయ్యా చేదాటిపోయింది, చెప్పినప్పుడు ఎలా సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోవాలా. ఇప్పుడు నీ గతేమైంది అంటే ప్రియులారా, ఏమండి, ఎలికిలు కొట్టిన బట్టలు ప్రియులారా, ఇప్పుడు ఏటిని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది అంటే వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. దేవుడు మనకు ఏవే విషయములలో తీర్పు తీరుస్తాడు అంటే చూడండి, లూకా సువార్త మొట్టమొదటి 19వ అధ్యాయం 22వ వచనం. అందుకతడు
చూడండి, అందుకతడు చట్టదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరు హుషారుగా. ఏమండి, ఏటిని బట్టి అంట? నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది మొట్టమొదటిగా. ఏమండి, ఏటిని బట్టి అంట? నోటి మాటను బట్టి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నోరుందిలేని ఊరికనే ఖర్చు లేకుండా వచ్చేటువంటిది మాటే కనుక ఏమండి సులువుగా మాట్లాడేసేస్తారు. ఏమండి, ఊరకుని వచ్చేదేది? ఖర్చు లేకుండా, డబ్బు ఖర్చు చేయకుండా. దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఊరకనే వస్తుంది. మాటేగా. ఒక సామెత ఉంది. ఎవరో 5గురు ఉన్నారంట, 5గురు ఏమో. ఒకడేం తిందాం అన్నాడంట. రెండో వాడు ఏం తెచ్చుకు తిందాంరా అన్నాడంట. మూడో వాడు అప్పు చేసి తిందామన్నాడంట. నాలుగో వాడు అప్పు కట్టకుండా అప్పు ఎట్ట తీరుద్దాం అన్నాడు. ఐదో వాడు తిని దొబ్బేద్దాం అన్నాడంట. మాటేగా. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా, మనము మాట్లాడేటువంటి ప్రతి మాటను దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. నీవు ఏ మాట పలుకుతున్నావో ఆ మాటను బట్టి రేపు తీర్పు తీర్చబడే సమయము ఒకటున్నది కనుక నీవు మాట్లాడే విషయములో చెప్పాలి, జాగ్రత్తగా ఉన్నా. అర్థం కాల? జాగ్రత్త కలిగి మాట్లాడాలి. మాట్లాడే ప్రతి విషయములో ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేకుండా ఏది పడితే అది మాట్లాడితే రేపు నీ నోటి మాటను బట్టి నీవు తీర్పులోనికి వస్తావు గనుక నీవు ఏది మాట్లాడతావో చెప్పాలి. ఏది మాట్లాడతావో జాగ్రత్త కలిగి, భయము కలిగి మాట్లాడాలి. అర్థం కాల? ఒక మాట మనము పలికాము అంటే ఆ మాట ఎలాగూ వస్తుందో దానిని బట్టి మనము మాట్లాడాలి. ఏమండి, అలా కాకుండా ఏమండి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటే, చెప్పేది ఒకటి. చెప్పండి, మనమందరం బాప్తీసాలు తీసుకున్న వాళ్ళమే కదా? అవునమ్మా. బాప్తీసం తీసుకునేటప్పుడు ఏమని ప్రమాణాలు చేస్తాం? క్రమం తప్పకుండా ప్రభువా ప్రార్థనకు వస్తాను, ఏ పనులు ఉన్నా వాటిని వదిలేసి వస్తాను, నా కష్టార్జితం అంతట్లో 10వ వంతు ఇస్తాను. ఎన్ని ప్రమాణాలు చేసాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ప్రమాణాలు, ఇవన్నీ మాటలే కదా? అవునా కాదా? మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. ఏమండి, నీవు ఏ మాట అయితే పలుకుతున్నావో పలుకు ప్రతి మాటకు తీర్పు తీర్చబడుతుంది. అందుకని దేవుడు అంటాడు చూసారా, జీవం మరణము నాలుక వచనము గనుక నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకో. నీ నాలుక ఏం చేయాలి? అందుకనే యాకోబు పత్రికలు అంటాడు, నాలుక అగ్నియే గనుక. ఏమన్నా మాట చదువుతారా? యాకోబు పుస్తకములో
అమ్మా అది కాదు, పైన వచ్చింది. యాకోబు పత్రిక మూడవనేనా 3వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం కలుగును. 3వ వచనము నుండి చూస్తే అక్కడ అంటాడు కదా ప్రియులారా, ఏమండి, గుర్రములు లోబడుటకై నోటికి కళ్ళెం వేస్తాం, మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తెప్పబడును, అలాగునని నాలుక కూడా చిన్న అవయవమే, అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును, నాలుక కూడా అట్లాంటిదే. ఏమండి, లబలబ ఆడుతుందని ఏది పెడితే చెప్పండి, నాలుక ఎటు పడితే అటు త్రెప్పబడుతుంది. ఏ మాట అయినా మాట్లాడగలుగుతుంది. అందుకని నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో. నీవు పలికే మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది కనుక నువ్వేం చేయాలి? నీ నోటిని కాచుకోవాలి. ఏమండి, చాలా మంది ఏం చేస్తారంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. స్ట్రిక్ట్గా నిన్న మొన్న ఒక 4-5 రోజుల క్రితం ఒక ఆయన అంటున్నాడు, నీకు చాలా మందిలో రెస్పెక్ట్ లేదు. ఎవరికి? నన్ను అన్నాడు, నీకు చాలా మందిలో రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ అంటే గౌరవం లేదు. ఎలాగ పడితే వాళ్ళు అలాగ మాట్లాడుతున్నారు. కొంతమంది హీనంగా కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు అని అన్నాడు నాతో. అంటే బైబిల్ నాకు నేర్పిన పాఠాన్ని బట్టి నేను ఉంటున్నాను. ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉండాలంటే పెద్ద లెక్కేమి కాదు. ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళతో అలాగ ఉండొచ్చు, కానీ బైబిల్ అలా చెప్పలేదు కదా. బైబిల్ అలా చెప్పలేదు. నా గురించి చాలా మంది ఎన్ని అనుకున్నా కానీ వాళ్ళకే యేసు రక్తమే జయమన్నా. అర్థం కాల? వాళ్ళకి పాస్టర్ గారు స్ట్రిక్ట్గా ఉండాలి అంటే బిగ తీసుకొని శిలా విగ్రహం లాగా నిలబడితే మన దగ్గరకు ఎవరో దగ్గరకు కూడా రారు, మాట్లాడరు. ఏమండి, మంచిగా ప్రవర్తించరు. అందుకని ఆయనకి చెప్పాను, ఎవరి మాటను బట్టి ఎవరు మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళే లెక్క చెప్పుకుంటారు. ఒకరోజు నాకేం ప్రాబ్లం లేదు, నేను అందరి ఎడల ఒకటిగానే ఉన్నాను. ఒకరితో తప్పుగా, ఒకరితో మంచిగా, ఒకరితో ఇబ్బందికరంగా నేను ప్రవర్తించను. నా వల్ల కాదన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి. ఇప్పుడు ఇదిగా ప్రియులారా, మనము మాట్లాడే విషయమును బట్టి, మన మాటను బట్టి ఒకరోజు తీర్పు ఉంది కనుక మనం ఏం చేయాలంటే మన నోటిని కాచుకోలేకపోతే నీ నోటి ఫలమును బట్టి ఒకరోజు నీవు తీర్పులోనికి వస్తావు ప్రియులారా. తీర్పు నీకు జరుగుతుంది. ఎందును బట్టి అండి? ఎందును బట్టి? నోటి మాటను బట్టి. చాలా మంది గర్వపు మాటలు, చాలా మంది అతిశయపు మాటలు, చాలా మంది ఇదిగో ప్రియులారా అధికారపు మాటలు మాట్లాడతారు. ఈ మాటలన్నిటిని బట్టి అర్థం కావట్లా. చాలా మంది అధికారం ఉందని, పెత్తనదారులమని రకరకాలుగా మాట్లాడతారు చాలా మంది. అర్థం కాల? గమనించండి వీటన్నిటిని బట్టి. అందుకనే మరొక మాట చూడగలిగితే మత్తయి సువార్తలోనికి రండి,
మత్తయి సువార్తలో అదే మాట 12వ అధ్యాయం 30 గమనించండి. 12:37 నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా నీ మాటే, నీ మాటను బట్టి. ఇప్పుడు చాలా మందిని చూస్తాం కదా, అహంభావముతో మాట్లాడతారు కొంతమంది. అహంభావముతో చాలా మంది అహంభావం, గర్వం. అర్థం కాలే? ఒక మాటలో చెప్తానండి, ఒక మాటలో. అహంభావం అంటే ఏంటో, అహంభావము కానిదేంటో నేను ఒక మాట చెప్తాను. అంటే ఎగ్జాంపుల్ కొరకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆది గారు వాళ్ళు ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. తెనాల్లో మ్యాక్సిమం కొంచెం ఎట్ట లెక్కేసుకున్నా కానీ కొంత ఆస్తి పొరులే కదా మన గ్రామంలో ఉన్న వారందరి మీద. చెప్పండి, ఆస్తి పొరులు, డబ్బున్న వాళ్ళు, కొంచెం దేవునికి స్తోత్రం, బాగా దేవుని కృపను బట్టి ఒక స్థితిలో ఉన్నవాడు. వాళ్ళల్లో ఎప్పుడైనా అహంభావపు మాట చూడగలిగామంటే నాకు తెలిసైతే చూడాల. అర్థం కాల? నేను ఎంత చిన్నోడినైనా పాస్టర్గా ఉన్నాను కాబట్టి పాస్టర్ గారు అన్న మాట తప్ప ఇంకొకటి రాదు. అర్థం కాలే? ఏంటండి అనేవాళ్ళు లేరా? అంటే నా గురించి చెప్తున్నానని కాదు. అయ్యో అనేవాళ్ళు ఉన్నారు, బాబు అనేవాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒకే పిలుపులో పిలవాలని కాదు నేను అనేది. తండ్రిగా ఏమండి, అపొస్తలుడైన పౌలు తిమోతితో చెప్తాడు, నా కుమారుడు అయిన తిమోతి, పెద్దవారిని తల్లిదండ్రిగాను, చిన్నవాళ్ళను అక్క చెల్లెళ్ళుగాను, అవన్నీ ఉన్నాయి బైబిల్. అన్న అనొచ్చు, తండ్రి అనొచ్చు, ఏమండి కుమారుడు అనొచ్చు. అన్ని సంబంధాలకు బైబిల్ నేర్పిన పాఠం ఉంది. అయితే నేను అంటాను ప్రియులారా, అదిరిపాటు మాటలు కొంచెం కొంతమందిలో కొంచెం ఉంటే చాలు. అదిరిపాటు ఏమి లే నాకంట ఎగిరెగిరిపోయాడు, మాటల్లోనే తెలిసిపోద్ది. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ప్రియులారా నీ మాటను బట్టియే, ఇదిగో లెక్క చెప్పవలసి ఉన్నది గనక. అక్కడేమంటున్నాడు చూడు, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నాడు. నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడవని, నీ పలుకును బట్టియే, ఏమండి నీ మాటను బట్టియే అపరాధివని నీవు తీర్పు నొందే సమయం ఒకటి ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ మాటను బట్టే, ఏమండి నీ మాట బట్టే నీవు చెప్పేటువంటి మాట్లాడేటువంటి మాటను బట్టే నీవు నీతిమంతుడవో, ఏమండి అపరాధివో, ఏమండి తెలుసుకొనవలసిన పరిస్థితి ఉంది. వాటిని బట్టియే నీవు తీర్పు పొందుతావు. అర్థం కాల? పులి, నక్క, ఆవు కథ ఒకటి ఉంది. పులికి పులి ఒకటి, నక్క ఒకటి, ఆవు ఒకటి. ఈ మూడు స్నేహం అంట. ఈ మూడు స్నేహం. సరే, పులి ఆవు చాలా స్నేహం. మధ్యలో వచ్చి నక్క కలిసింది. ఏమండి కథ పుస్తకాల్లో ఉంది.
పులి నక్క ఆవు స్నేహం. పులి ఆవు చాలా కాలం నుండి స్నేహంగా ఉన్నారు. అయితే నక్క మధ్యలో కలిసింది. నక్క ఏం చేస్తుందో తెలుసా? నక్కకి ఆవు గుండికై తినాలని ఆశ అంట. అర్థం కాలే. అట్టాగట్ట ఆవును చంపించాలి, ఆవును చంపించాలి, ఆవు గుండి తినాలి, ఆవు గుండి తినాలి అనుకుంటా ఉంది. ఇదిగో ప్రియులారా, ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవా, పులిబాబు ఇట్ట అంటున్నాడు, నిన్ను ఖచ్చితంగా అంటే ఆవందంట, సరేలే చంపితే చంపని, నా స్నేహితుడే కదా అన్నట్టుగా అంటుందట. ఏమండి, ఈ నీడన మేసి నీడన విశ్రమిస్తా ఉంటే కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు రాలిపి ఈ పులినెత్తి మీద వేసి ఏమని అంటుందంట, పులిబావా, ఆవు నిన్ను చంపాలనుకుంటుంది. ఎట్టాగట్ట వైరం పెట్టింది. వైరం పెట్టి ఈ పులికి కోపం వచ్చేంత వరకు చేసింది. ఎవరో చెప్పండి? నక్క. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. ప్రియులారా, ఇదిగో వైరమును తలపెట్టింది, కోపం వచ్చేంత వరకు చేసి, ఇదిగో ప్రియులారా, ఎట్టయితే ఆవును చంపించేసింది. చంపిన వెంటనే అంటుందంట, గుండెకాయ నాదన్నంట. పేక కొరికేసింది పులెల్లి. ఎప్పుడైతే పేక కొరికిందో గుండెకాయ నాదంటుందంట ఈ యొక్క నక్క. తర్వాత తెలిసింది ఆవు ఎప్పుడూ నాకు విరోధంగా మాట్లాడలేదు, ఆవు ఎప్పుడు నన్ను ఇబ్బంది పరచలేదు. ఈ నక్కే మా ఇద్దరి మధ్య వైరం కలిగించి. చాలా మంది కుటుంబాలలో వైర్యము కలిగించేవాళ్ళు, కుటుంబాలు పాడు చేసేవారు. ఇదిగో ప్రియులారా, చట్టమాటలు పలికి సంఘమును, కుటుంబాన్ని, గ్రామమును చీల్చేటువంటి నక్క వినయము కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరందరి మాటలకు ఒకరోజు చెప్పండి, ఏమండి, నక్క మాటలు, అక్క అక్క బావా, దేవునికి స్తోత్రం. దొంగ మాటలు ఎక్కడ చెప్పుకునేవారు, కొంపలు నాశనము చేసేవారు, సంఘమును చీల్చేవారు. ఇదిగో ప్రియులారా, వారి నోటి మాట బట్టి. నీ మాట సరిగా ఉంటే ఏమండి, సామెతల గ్రంథంలో చూడండి, సామెతలు 21:23లో ఒక్క మాట త్వరగా. సామెతలు 21:23. నోటి నాలుకను భద్రము చేసుకొనువాడు ఏమండి, శ్రమలన్నిటి నుండి తన ప్రాణమును కాపాడు. నీ మాట జాగ్రత్తగా ఉంది అనుకోండి, ఏమండి, ఒక్కొక్కడు ఊరికిన మాట్లాడి తన్నులు తింటాడు అక్కడక్కడ. ఏమండి, ఊరికినే. మొన్న ఒక చిన్న విషయం జరిగింది.
గమనించండి. నేను అన్నానా? నేను అనకుంటే ఎందుకు మాట్లాడతాను? ఇక నుండి నేను ఇస్తే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకున్నట్టు అని చెప్పాను. ఊరి బాబు బాబాయ్ ఆయనకి తెలియక మాట్లాడేలే, తెలియక ఏం తెలియక మాట్లాడేదండి? ఏం మాట్లాడాలో తెలీదా? గడ్డ మేసాలు నడిచినాడికి అది ఇదని చెప్పి మాట్లాడుతున్నా. సరే ప్రియులారా, ఎంత నాకేం ఒక పక్క నవ్వుతుంది. ఈ సైతాన్ని ఎందుకు తీసుకొచ్చాను నేను? ఊరకునుండగా ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు విన్నారా? చూడండి ప్రియులారా, ఏమండి? నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నోటిని నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటే ఏమండి? ఒక్కొక్కటి మాటకు ముందు బూతు మాట. ఏమండి? అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, అదొక పనికిమాలిన వ్యవస్థ. నిజం. అమ్మ లేదు, తల్లి లేదు. వాడు అన్నదమ్ముడు అవుతాడే. ఆ నోటితో అన్నమే తింటున్నారు. అన్నం తినే నోటితోనే పెంట తినే మాటలు. ఆడు తమ్ముడు కొడక అంటాడు. కొడక అంటే ఆడమ్మ ఈడికేమైంది? తల్లి. మరి ఈడేమవుతున్నాడు? ఈయన కొడుకుని తిడుతున్నాడు. అన్నదమ్ముడోడు సొంత చిన్నమ్మ కొడుకును సొంత తమ్ముడును కొడకని పిలిస్తే వీడికి ఏమవ్వాలా? ఏమండి? ఆలోచన విచక్షణ లేకుండా ప్రియులారా, ఏమండి? ఎంత భయంకర. అందుకనే నోటిని నాలుకను కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకున్నట్టు. ఏమండి? ఎన్ని భయంకరంగా మాటలు. అందుకనే ఇదిగో మన నోటిని నాలుకను మనం ఏం చేయాలి? కాచుకోకుండా చాలా మంది తన ప్రాణము మీదకే తెచ్చేసుకుంటారు. అందుకని మరొక మాట చూడండి. ఆ మరొక మాట ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 5. అనాలోచనగా పలుకుటకు పరపడనీయక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరపడనీయక. ఏమండి? నీ నోటిని నాలుకను పరపడనీయక నీవేం చేయాలంటే కాచుకోవాలా. తొందరపడి మాటలాడటం కాదు. ఆలోచించి మాట్లాడినా, తొందరపడి మాట్లాడినా తప్పే. కాబట్టి జాగ్రత్త. నోటి మాట విషయములో జాగ్రత్త కలిగి ఉండి నీ నోటిని నాలుకను నీవేం చేసుకోవాలా? కాచుకోవాలి. ఏమండి? రోమియోలకు రాస్తూ కూడా అపోస్తలుడైన పౌలు ఆ మాట ఒక్కటి చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూడండి, చాలు. వారి నోటి నిండా ఏముంటుంది? శాపమును, శాపవచనములను, పగయు. అర్థం కాల. తొందరపడి చాలా మంది ఆ నాశనం అయిపోతాడు, వాడు శపించబడతాడు. ఇవన్నీ ప్రియులారా, మన నోటిని బట్టి ఒకని నాశనము మనము కోరకూడదు.
ఒకని ప్రియులారా, ఒకని ఏడ్పు మనం కోరకూడదు. ఎప్పుడైతే మనం కోరతామో అది మన మీదకే వస్తుంది. జాగ్రత్త. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఏమండి? వారి నోటి నిండా శాపమును శపించుటయు పగయు ఉండును. పగ, శపించటం ఇలా ఉండొద్దు. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి నీవు తీర్పు తీర్చబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మన నోటిని ఏం చేయాలి? కాచుకోవాలి. అవసరమైతే నోటిని భద్రంగా ఉంచుకోవాలి. జాగ్రత్త. నీ నోటి మాట విషయములు, నువ్వు పలికెటువంటి మాట విషయములో నిన్ను నీవు ఆలోచించుకొని ఏ మాట పడితే ఆ మాట కాకుండా, ఇదిగో ప్రియులారా, ఆలోచించి ఇదిగో పలకగలిగిన మాటలు మాత్రమే మనం పలకగలగాలి, మాట్లాడగలగాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన, అది మనకు మేలు. ఏది పడితే అది మాటలాడకూడదు. మొట్టమొదటిది, ఆయన వస్తున్నాడు మనకు తీర్పు తీర్చటానికి. ఎందుకు? ఎలాగూ ఆయన తీర్పు తీరుస్తున్నాడంటే నోటి మాటను బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. రెండవదిగా చూడండి, రెండవదిగా మనము చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త. మొట్టమొదటిది మనకు నోటి మాటను బట్టి తీర్పు తీరుస్తున్నాడు. రెండవదిగా ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. 11:19 చదవండి అమ్మా. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానీయము అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా మనం ఎలా తీర్పు పొందుతామో చెప్పనా? మన క్రియలను బట్టి. అందుకనే క్రిందే అంటాడు ప్రియులారా, పేతురు, మొదటి పేతురు పత్రిక 1:17లో, మొదటి పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. 1:17 అమ్మా, 1:17 అదేనా? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్షపాతము అంటే హెచ్చు తగ్గులేవి లేవు. హెచ్చు తగ్గులు చెప్పండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా? నేను పాస్టర్ గారినని, విశ్వాసి బేబమ్మ గారని హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఒక ఎకరం పొలం ఉందని అసలు పొలమేమి లేదని తేడా ఏమన్నా? ఉద్యోగస్తుడని ఉద్యోగం లేనివాడని లేదు. ఎవరికి ఏ భేదం లేదు. పక్షపాతమేమి దేవుని దగ్గర లేదు. గొప్పోడు చిన్నోడు, ఎర్రోడు నల్లోడని, డబ్బున్నవాడు లేనోడని ఏది లేదు. దేవుని దగ్గర పక్షపాతము ఏదియు లేకుండా నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అందరూ హుషారుగా. ఏమండి? నీవు ఏ క్రియలైతే చేస్తావో, మంచి క్రియ చేసావనుకో, మంచిని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. చెడ్డ క్రియలు చేసావనుకో, చెడ్డ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చబడు. నువ్వే క్రియ అయితే చేస్తావో, ఏమండి? పక్షపాతం ఏమి లేదు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఎవరివైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నవాడివైనా సరే, నువ్వే క్రియ అయితే చేస్తావో, అర్థం కాల? నువ్వే క్రియ అయితే చేస్తావో దానిని బట్టే నీకు తీర్పు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏమండి? ఏదైతే చేస్తావో, ఏ క్రియ అయితే చేస్తావో, ఏమండి, ఆ క్రియను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. ఒక మాటలో చెప్తాను, దావీదు ఉన్నాడు ప్రియులారా. దావీదు ఒక మంచి రాజు, దేవునికి ఇష్టడు, ఏమండి, ప్రఖ్యాతిగాంచినవాడు. ఒక తప్పు చేశాడు, బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. బెత్షెబా యొక్క భర్తను చంపించాడు. ఒక తప్పు మీద రెండో తప్పు చేసుకుంటూ వచ్చే చేశాడు. మొత్తం ఒక తప్పే కాదు, అనేక తప్పులు. చెప్పండి, పై సంగతి అక్కడ పెట్టండి. దేవుడు ఏం చేశాడంటే, నీవు స్వత్తానికి మంచివాడిగా ఉన్నావు, ఏమండి, అన్ని బాగానుండే, కానీ నీవు చేసిన క్రియలు బాగోలేదని దేవుడు ఏం చేశాడంటే వెంటనే, చెప్పండి, వెంటనే తీర్పు తీర్చాడు. ఎట్టాగో చెప్పనా? ఇతడు వేరొక భార్యను ఆశపడితే ప్రభు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడే కుమార్తెను ఆశపడేటట్లు చేశాడు. ఎంత భయంకరం! ఏమండి, నువ్వే కొలత అయితే గొలుస్తావో, చెప్పండి, ఆ కొలత నువ్వు చేసిన దానికి ప్రభు చేయడంటావా? చేస్తాడా? చేయడా? ఏమండి, ఆ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. భక్తుడైన ఏబు మాట్లాడుతుంటాడు, నీవు ఒక్కని తిరగలి నీ విసిరితే వేరొకడు నీ తిరగలే. చెప్పండి, వేరొకడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, నీవు ఒకని తిరగలి విసిరేవనుకో, వేరొకడు నీ తిరగలి విసురుతాడు. ఇలాగూ ప్రియులారా, ఆ యొక్క దావీదు బెత్షెబా యొక్క భర్తను చంపితే తన కుమారుడే మరొక కుమారుని చంపేశాడు. ఎంత శోకం, ఎంత దుఃఖం! గమనించండి, అర్థం కాల? నీవు చేసిన క్రియలను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. అన్యాయము చేస్తే, అక్రమము చేస్తే, దోపుడు చేస్తే ప్రియులారా, నీవే క్రియ అయితే చేస్తూ నడిపించబడతావో నీ క్రియలను బట్టే నీకు తీర్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇర్మియా పుస్తకములోనికి రండి. ఒక మాట మనం చూడగలిగితే, ఇర్మియా పుస్తకం 21:12 చదవండి. ఇర్మియా పుస్తకం 20. అమ్మాయి సరిగా చెప్పినప్పుడు 21:12 అదేనా? చదువు. బాధ పెట్టబడిన వానిని చేతిలో నుండి విడిపించుడి, మీ దుష్ట క్రియలను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ దుష్ట క్రియలను బట్టి. మన క్రియలను బట్టే తీర్పు వస్తుంది, దేవునికి కోపము కూడా వస్తుంది. కాబట్టి మనం
చేసే క్రియలు ఎలా ఉన్నవో మనము చెప్పండి. మనం చేసే క్రియలు ఎలా ఉన్నవో ఇప్పుడు ఒక మాట చెప్తాను ప్రియుల. బైబిల్లో గమనించండి. బైబిల్లో ప్రియులారా ఒక తల్లి ఉంది, ఆమె పేరు రెబెక్క. ఎవరి భార్య? ఏమో ఇస్సాకు భార్య. ఇస్సాకుకు 2 బిడ్డలు పుట్టారు. ఇద్దరిలో ఒకటి పేరేంటి? పేరులు తెలీదా? ఒకటి పేరేంటి? యోసేపు, యాకోబు. మరి వీరిద్దరూ కన్నటువంటి తల్లి ఒక్కతే, ఇద్దరిని మోసిన గర్భం ఒక్కటే, ఇద్దరికి పాలనిచ్చిన స్తనములు ఒక్కటే, ఇద్దరిని పెంచిన తల్లి ఒక్కతే. మరిద్దరిలో ఎవరంటే ప్రేమ? చెప్పు, ఎవరంటే ప్రేమ? యోసేపు అంటేనా? తన భర్త అంటేనా? ఇసాక్ అంటేనా? యాకోబు అంటే ప్రేమ. యాకోబు అంటే ప్రేమ. గోరు ముద్దలు పెట్టేది. ఒరే నానా దా మైరా చక్కని తల్లిరా రా అని పిలుచుకుండేది. ఏది చేయాలన్నా చక్కగా చెప్పుకుండేది. పెద్దోడినేమో అంత పట్టించుకునేది కాదు. అవునా? జాగ్రత్త, పిల్లలున్న వాళ్ళు జాగ్రత్త. అందరికి పిల్లలున్నారు, లేని వాళ్ళు ఎవరు లేరు. అర్థం కాల? ఒకరినేమో కారంలో నెయ్యి వేసి పెట్టడం, ఒకరికేమో కొత్త కారం వేసి పెట్టడం. అర్థం కాల? చాలా తప్పు. అర్థం కావట్లా? చాలా తప్పు. నీ ప్రేమ విషముగా మారేటట్లుగా కూడా పెంచొద్దు. అవసరమైనప్పుడు గద్దించాలి, అవసరమైనప్పుడు కొట్టాలి. అర్థం కావట్లే? అవసరమైనప్పుడు ఆగో గద్దించాలి, అవసరమైనప్పుడు బెత్తం వాడాలి. అర్థం కాల? అవసరమైనప్పుడు బెత్తం వాడాల, అవసరమైనప్పుడు గద్దించాలి. ప్రేమలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్రేమించటం, బిడ్డలనేమో ఎక్కువ, ఒక బిడ్డనేమో ఎక్కువ ప్రేమిస్తారు, ఒక బిడ్డని తక్కువ ప్రేమిస్తారు. అది చాలా తప్పు. అంతేకాదు ప్రియులారా, బైబిల్లో కూడా దావీదు విషయమయ్యే మనం చూస్తాం. ఏమండి, భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత బిడ్డలు పుట్టిన తర్వాత భర్త మీద ఉండవలసిన ప్రేమ బిడ్డల మీదకి పెడతారు. చచ్చేదాకా నీకు తోడుండేది ఎవరు? పిల్లల భర్త లేకపోతే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. భర్తకైనా భార్య లేకపోతే తెలుస్తుంది. వీళ్ళిద్దరు కావాలా? బిడ్డలున్నా లేకపోయినా ఐ డోంట్ కేర్, అవసరం లేదు. అర్థం కావట్లే? భార్య లేకపోతే భర్త పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? ఒకళ్ళ నీళ్ళు అడగలేడు, ఒకళ్ళ దగ్గర తినలేడు, పెట్టుకొని వండుకొని, కొంతమంది చాకచక్యంగా వండుకొని తినేవాళ్ళు ఉన్నారు. అర్థం కాల? వాళ్ళ పరిస్థితి ఎంత దేన స్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఆ భర్త లేకపోతే భార్య పరిస్థితి కూడా చూడవచ్చు. మాకు ఒక అత్త ఉంది, పేరు చెప్పనులే కానీ, 2 కొడుకులు ఆమెకి. సరే, భర్త చచ్చిపోయాడు, 2 పెళ్లిళ్ళు చేసింది. ప్రియులార దేవునికి స్తోత్రం. పెళ్లిళ్ళు చేస్తే ఒకరోజు ఏం చేశారో తెలుసా? 2 కొడుకులు చెరొక కేజీ చికెన్ తెచ్చుకున్నారంట. 2 కొడుకులు చెరొక కేజీ చికెన్ తెచ్చుకొని గొత్తంగా ఇంట్లో పెట్టుకొని, ఏమొక చెప్పట్లా,
ఇంట్లో పెట్టుకొని తలుపులు వేసారంట, ఏమైనా బయట కూర్చోబెట్టి. చెప్పా ఆడవ, ఒరే చిన్నోడా నా ప్రాణం ఎంత చచ్చిపోయిందిరా, ఇద్దరు ఇంత చేసేనే అమ్మా అన్నం తిందు రాని ఒక్కడ అడగలేదురా. తలుపేసేసుకొని తినేసి బయటకు వచ్చారంట, బేవ్ అనుకుంటా. ఏడ్చుకొని నా భర్త ఉంటే నేను ఎట్టుండేదాన్ని అని తెగేడ్చి చెప్పింది. అట్లాగే ప్రియులారా, మనం ప్రతి విషయములో, అందుకనే అక్కడేమన్నాడు ప్రియులారా, ఏమండి చదువుతారు ఒక్కసారి మరలా 17 12వ వచనం అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడలి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా న్యాయమును బట్టి, ఇదిగో దుష్ట క్రియలను బట్టి మనకు న్యాయము తీర్చబడుతుంది. కనుక మనం ఎలా ఉండాలంటే చేతనైనంత మట్టుకు దుష్టత్వం, దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు, పాపపు క్రియలు ఏమండి మనం చేయకుండా ఉండాలి. ఇదిగో క్రియలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? మనస్సుతో చేసే క్రియలు, చేతుల ద్వారా చేసే క్రియలు, ఆలోచన ద్వారా చేసే క్రియలు, కంటి చూపు ద్వారా చేసే క్రియలు, ఏమండి నడవడి వలన చేసే క్రియలు, ఇలా చాలా ఉన్నాయి. ఈ క్రియలన్నిటిని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. మూడవదిగా చూడండి, మూడవదిగా ఈ మాట చెప్పి ముగిస్తాను, తర్వాత ఇంకా చాలా ఉండే కానీ ప్రియులారు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మూడవదిగా యోహాను సువార్త. యోహాను సువార్త చూడండి దయచేసి, 7వ అధ్యాయం 24వ వచనం. యోహాను 7వ అధ్యాయం 24వ వచనం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి వెలిచూపును బట్టి, చాలా మందిలో ఈ వెలిచూపు ఏమండి దేమాగల్ల చూపు. చాలా మంది మక్కున్నారు ఒకళ్ళు, ఏంది తల కూడా అన్నప్పుడు ఈ మెడ ఎట్టాగే ఊగుతూ ఉండాలి, కిందకి పైకి చూస్తూ. దిక్కుమాలిన చూపులు, అర్థం కాల. ఒక్కొక్కళ్ళు అయితే గుడ్డులే, ఎవరికి ఇట్టా చూడండి. నీవు చూచటువంటి చూపును బట్టి కూడా, ఇదిగో ప్రియులారా, ఒకరిని ఒక విధముల, ఒకరిని మరొక విధముల నీవు చూస్తూ ఉంటావు చూడు. ఆ చూచే చూపును బట్టి కూడా, చెప్పండి, చూచే చూపును బట్టి ఏమండి వెలివేత చూపు అంట. అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు? వెలిచూపును బట్టి. ఒక్కొక్కరిని చిన్నతనంగా చూస్తాడు, ఒక్కొక్కరినేమో చెప్పండి, ఒక్కొక్కరినేమో పెద్ద స్థానం వేస్తాం, ఒక్కొక్కరికి చిన్న స్థానం. ఇది చూపులో వేరియేషన్. అర్థం కాల. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, దావీదును గురించి అంట, ఈ సౌలు చూచిన చూపు ఏంటో చెప్పనా? విషపు చూపు. ఇట్లా చూపుల్లో కూడా చాలా రకం. ఇదిగో ప్రభు మనకు తీర్పు తీర్చే విషయములలో వెలిచూపు ఒకటి. అర్థం కాల. నీ చూపును బట్టి, చూసే చూపుల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. గర్వపు చూపు,
ఏమండి పాపపు చూపు కొంతమందిలో అనకూడదు, కానీ అదేమంటారు ఏమండి భయంకరమైన మనగోడు చెప్పాను మీకు, కామపు చూపు కొంతమంది. ఏమండి ఒక్కొక్కరు కనపడితే చాలు అక్కడే తినినవి లేచేటట్టుగా చూస్తాడు. వీడు పాపపు చూపు పాడైపోను. అర్థం కాల ఏమండి మదించి గర్వమెక్కి కొవ్వు పెట్టి వాడు ఎవరిని ఎట్ట చూస్తాడో కూడా తెలీదు. ఆమె కూతురా, ఆమె చెల్లిలా, ఆమె తల్లా, ఇదిగో పిల్ల అన్నటువంటి చూడదు. వీడు పాపిష్టి చూపు. ఎంత దౌర్భాగ్యమో అర్థం కావట్లా. అంతటి పరిస్థితులు ఉన్నాయి ఈ చూపుల్లో వేరియేషన్. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన దగ్గరికి పనికి వెళ్తున్నాం. ఏమండి అమర్తులూరు పనికి వెళ్తుంటే ఇద్దరిని అబ్జర్వేషన్ చేశాడు ఆయన. బాగా ఇద్దరు అబ్జర్వేషన్ చేసి, పాస్టర్ గారు ఫలానోళ్ళు ఇద్దరు ఉన్నారు చూసే, పేర్లు చెప్పట్లా వినండి, ఫలానోళ్ళు ఇద్దరు ఉన్నారు చూసావా, చెప్పండి. వారు కర్రకు చీరగట్టినా సరే, కర్రకు కూడా చీర చుట్టినా సరే ఆ కర్రను కూడా ఏమండి వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంత దుర్మార్గులండి వీళ్ళు అన్నాడు. నాకు చెప్పిన మాట అంటే ఒక్కొక్కని చూపు ఏమండి ఇదిగో దొంగ చూపులు, భయంకరమైన చూపులు వారు చూస్తున్న ఈ చూపులను బట్టి దేవుడు ఏం చేస్తాడట, ఒకరోజు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే విషయంలో మనకు ఒకటి మాటను బట్టి తీర్పు, క్రియలను బట్టి తీర్పు. ఇదిగో నువ్వు చూస్తున్న చూపులోనే చూసారా, నువ్వు చూస్తున్న చూపులోనే చూసావా, ఆ చూపులను బట్టి కూడా తీర్పు దేవుడు తీర్చేటువంటి సమయము. ఏమండి కాబట్టి చూపు చూసేటప్పుడు కూడా ఎట్లా చూడాలా, మంచిగా. కొంతమంది క్రోధపు చూపు చూస్తారు, గుడ్డులు పెట్టుకుని చుట్ట. అర్థం కాల. విషపు చూపులు చూస్తారు కొంతమంది ప్రియులారా భయంకరమైన చూపులు. ఈ చూపులను బట్టి కూడా తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో, ఏ ప్రవర్తన విషయంలోనైనా, ఏ కార్యముల విషయములోనైనా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆఖరిగా ప్రియులారా ఇదిగో అన్నపానముల విషయములో కూడా ఆ మాట ఒక్కటి చదువుతారా, ఆ మాట ఒక్కటి పేతురు కొలస్సీ పత్రిక, దయచేసి కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం. అన్నపానముల విషయములోనైనను చదువు అవకాశము ఇయ్యవద్దు. ఏమండి అక్కడేమంటున్నాడు, కాబట్టి అన్నపానముల విషయములలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి అనువాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యవద్దు. ఒకడు మనల్ని అనేటట్లుగా, ఒకడు మనకు తీర్పు తీర్చేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఏమండి కాబట్టి ఇదిగో అనేక విషయములలో మనకు తీర్పు ఉంది. కాబట్టి మనందరికీ తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి ఒకడున్నాడు గనక ఆయన న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఏమండి న్యాయమును బట్టే తీర్పు తీరుస్తాడు. కాబట్టి
మనం అన్ని విషయములలో మితముగా క్రమముగా మన ప్రవర్తనను, మన నడవడికలను, మన క్రియలను, మన నోటి మాటను కాపాడుకుంటూ మనము నడవగలిగితే మనకు తీర్పు దినమందు ఎలా ఉండగలుగుతామో తెలుసా? ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముతో నిలవబడగలుగుతాం. అలాగూ మనం ఉండాలంటే మనం అన్ని విషయములలో జాగ్రత్తగా క్రమముగా ఏమండి మనం నడిపించబడితే మన ప్రతి కార్యమును బట్టి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, ఇదిగో ప్రియులారా, మన క్రియలు బాగుంటే, మన మాటలు బాగుంటే, మన చూపులు బాగుంటే, ఇదిగో దేవుడు ఏం చేస్తాడంటే, బలా మంచి దాసుడా, నువ్వు లోపలికి వెళ్ళయ్యా, నీకే విధమైన తీర్పు లేదు, ఉండదు. కాబట్టి నువ్వు నీ కొరకు సిద్ధపరిచిన స్థలమును స్వతంత్రించుకో అని చెప్పి ఒక ఉన్నతమైన ఇదిగో ఒక కిరీటమును మనకు ధరింపజేసి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తాడు. అలాగూ మన జీవితంలో మనం పొందుకోవాలంటే మన మాటలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మన చూపు కూడా బాగుండాలి. ఇవన్నీ బాగుండి దైవ సన్నిధిలో ఆయనతో పాటు నిలబడి కృప, భాగ్యత, అర్హత ప్రభు మనందరికి ఇచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను నిలుపునుగాక. అందరూ తల్ల వంచుదా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడా, నీకు వందనాలు. ఈ దిన పరిచర్యలు మీరు తోడై ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయములలో పదిలపరచి అభివృద్ధి చేసి మీరే మహిమ పొంది కృప చూపమని మా ప్రభును లోకరక్షకుడైన యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.